Hello everyone. Hair fall, PCOS or PCOD, hormonal imbalance, వైటమిన్ డెఫిషియన్సీస్ అందరికి ఇప్పుడు కామన్ ప్రాబ్లం అయిపోయింది. ఇప్పుడున్న బిజీ లైఫ్ లో ఎవ్రీడే కన్సిస్టెంట్ గా కేర్ తీసుకోవడం అందరికీ అంత ఈజీ కాదు. సో అందుకని ఈ 30 లడ్డూస్ చేసి పెట్టుకుంటే యు ఆర్ సార్టెడ్ ఫర్ 30 days. ఎవ్రీడే ఒకటి తీసుకున్నా మనకున్న చాలా ప్రాబ్లమ్స్ పోతాయి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఒక బూస్ట్ వస్తుంది మాకు. ఏమేం నట్స్ తీసుకోవాలి, ఎంతెంత క్వాంటిటీస్ తీసుకోవాలి, ఏది ముందు రోస్ట్ చేయాలి క్లియర్ గా చూపిస్తా. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ క్విక్ గా దీంట్లో ఏమేం డ్రై నట్స్ తీసుకోవాలో చూపిస్తా. ఫస్ట్ పంకిన్ సీడ్స్ ఆర్ గుమ్మడి గింజలు, కాజు ఆర్ క్యాష్యూస్, వాల్నట్స్, ఆల్మండ్స్, ఫ్లాక్స్ సీడ్స్ ఆర్ అవిసె గింజలు, సన్ఫ్లవర్ సీడ్స్, నువ్వులు బ్లాక్ ఆర్ వైట్ వి తీసుకోండి, మీ ఇష్టం అది. ఇవి హలీమ్ సీడ్స్, వీటిని ఆలివ్ సీడ్స్ అంటారు. వీటికి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. సో ఇది స్కిప్ చేయకుండా దొరికితే మాత్రం కంపల్సరీగా తీసుకోండి. అండ్ చియా సీడ్స్, సబ్జా సీడ్స్ కాదు చియా సీడ్స్. ఇవి చాలా మందికి తెలియక కన్ఫ్యూజ్ అవుతారు. సో నేను క్లారిటీగా చెప్తున్నా, చియా సీడ్స్ తీసుకోండి. అండ్ పీనట్స్, వీటితో పాటు 1/4 కప్ ఒకటి, 1 టేబుల్ స్పూన్ ఒకటి తీసుకుంటున్నా. సో ఎగ్జాక్ట్ గా మెజర్మెంట్ మీకు చూపించడానికి. మంచిగా లడ్డు చేయడానికి అండ్ బైండింగ్ కోసం నేను ఇక్కడ ఖర్జూర్ తీసుకుంటున్నా. ఇక్కడ నేను మెడ్జూల్ డేట్స్ తీసుకున్నా. ఇదిగో వీటిలో కొంచెం బిగ్ సైజ్ లో ఉండి స్వీట్ గా ఉంటాయి. మీకు అవైలబుల్ గా లేకపోతే నార్మల్ ఖర్జూర్ కూడా తీసుకోవచ్చు. అండ్ హోమ్ మేడ్ గీ తీసుకుంటున్నా. బ్లాక్ కిస్మిస్ తీసుకుంటున్నా, బ్లాక్ రెజిన్స్. బ్లాక్ వే తీసుకోండి బికాస్ దీనికి స్కిన్ మంచిగా చేసే ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి. స్కిన్ కి ఇది చాలా మంచిగా యూజ్ అవుతుంది. సో అందుకే బ్లాక్ వే ప్రిఫర్ చేయండి. సో లెట్స్ బిగిన్ ద రెసిపీ. ఫస్ట్ 1/4 కప్ తో ఆల్మండ్స్, వాల్నట్స్, సన్ఫ్లవర్ సీడ్స్, క్యాష్యూస్. నేను ఇప్పుడు వెయిట్ లాస్ లో ఉన్నా. సో ఇది కొంచెం కొలెస్ట్రాల్ కాబట్టి నేను దీన్ని 1/4 కప్ కంటే తక్కువ తీసుకుంటున్నా. మీరు 1/4 కప్ అయినా తీసుకోవచ్చు కరెక్ట్ గా. అండ్ 1/4 కప్ పల్లీలు, 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 1 టేబుల్ స్పూన్స్ హలీమ్ సీడ్స్. నువ్వులు హలీమ్ సీడ్స్ బాడీ హీట్ ని ఇంక్రీజ్ చేస్తాయి. ఆల్రెడీ బాడీ హీట్ ఎక్కువ ఉంటే ఈ క్వాంటిటీస్ తీసుకోండి, లేకపోతే ఇవి కూడా 1/4 కప్ తీసుకోవచ్చు. 2 టేబుల్ స్పూన్స్ చియా సీడ్స్ తీసుకుంటున్నా. లాస్ట్ లో ఒక 1/4 కప్ ఫ్లాక్స్ సీడ్స్ తీసుకోండి. ఇవి క్వాంటిటీస్ అండి. ఇప్పుడు దీంట్లో నుంచి నువ్వులు తీసేసి ఇవన్నీ మంచిగా వేపుకున్న తర్వాత లాస్ట్ లో నువ్వులు యాడ్ చేసుకుందాం. బికాస్ అవి తొందరగా మాడిపోతాయి. సో ఇప్పుడు నువ్వులు తప్ప మిగతా అన్ని స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్ లో కలుపుకుంటూ మంచిగా రోస్ట్ చేసుకోండి. డ్రై ఫ్రూట్స్ ఏవి మాడకుండా చూసుకోండి. ఇందులో ఏ నట్స్ అయినా మీకు ఎలర్జీ ఉంటే స్కిప్ చేయొచ్చు. అంటే ఇప్పుడు కొంతమందికి పల్లీలు తింటే ఎలర్జీ అవుతుంది. అలాంటి వాళ్ళు మీకు దేంతో అయినా ఎలర్జీ ఉంటే అది స్కిప్ చేయొచ్చు. అండ్ అట్లనే ఇష్టం ఉంటే గోంద్ కతిరా యాడ్ చేసుకోండి. ఈ మధ్య మీరు చూసే ఉంటారు, అది హైడ్రేషన్ కి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు ఈ టైంలో నాకు దొరకలేదు, బట్ లాస్ట్ బ్యాచ్ లో యాడ్ చేసుకొని చేసుకున్నాను. అది హెల్త్ కి చాలా మంచిది. సో దొరికితే మాత్రం యాడ్ చేసుకోండి. సో ఇప్పుడు ఇది మంచిగా వేగినట్టుందండి. ఇలా ఒక వాల్నట్ ని చుంచి చూస్తే మంచిగా విరిగిపోతుంది, అంటే క్రంచీ సౌండ్ వస్తుంది. ఇలా వస్తే కరెక్ట్ గా మనం దీన్ని రోస్ట్ చేసినట్టు అర్థం. ఇప్పుడు దీంట్లో మనం మెజర్ చేసి పెట్టుకున్న 1 టేబుల్ స్పూన్ నువ్వులను యాడ్ చేసుకుందాం. లో ఫ్లేమ్ లో 2 minutes నువ్వులను కూడా రోస్ట్ చేసుకోండి. 2 minutes తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని మనం ఒక ప్లేట్ లోకి వేసుకొని కూల్ అయ్యేంత వరకు పక్కన పెట్టుకుందాం. అది కూల్ అయ్యే లోపు ఒక 300 grams ఖర్జూరాన్ని ఇలా లోపలున్న సీడ్ తీసేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బ్లాక్ కిస్మిస్ 80 grams తీసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఇంతకు ముందు యూజ్ చేసిన పాన్ పెట్టుకొని 2 teaspoons గీ యాడ్ చేసుకోండి. దీన్ని పాన్ అంతా మంచిగా స్ప్రెడ్ చేసుకోండి. ఈ నెయ్యి మీకు ఎక్కువ అనిపిస్తే మీరు 1 teaspoon కూడా యాడ్ చేసుకోవచ్చు, సరిపోతుంది దీనికి. ఇది మంచిగా కరిగిన తర్వాత ముందు కిస్మిస్ యాడ్ చేస్తున్నా, ఇంకొక సైడ్ ఈ 300 grams ఖర్జూర్ని యాడ్ చేస్తున్నా. ఈ నెయ్యి రెండింటికి మంచిగా పట్టే వరకు కలుపుతూ ఉండాలి. కిస్మిస్ మాడకుండా చూసుకోండి. ఇట్లా మంచిగా సాఫ్ట్ గా అయ్యే వరకు మిక్స్ చేస్తే మనం గ్రైండ్ చేసినప్పుడు ఈజీగా పేస్ట్ అయిపోతుంది. ఇవి చూడండి 5 minutes కి ఎంత సాఫ్ట్ గా అయ్యాయో, నాకు ఈజీగా విరిగిపోతుంది. సో ఇంత సాఫ్ట్ అయ్యే వరకు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి ఇవి కూడా మొత్తం చల్లగా అయ్యే వరకు పక్కన పెట్టుకోండి. మనం పక్కన పెట్టిన నట్స్ మంచిగా కూల్ అయిపోయినాయి. సో వాటిని ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. పెద్దగా ఉన్న నట్స్ అంటే ఆల్మండ్స్, వాల్నట్స్, పీనట్స్ ఇలాంటివన్నీ ముందు వేసి పైన నుంచి చిన్న నట్స్ యాడ్ చేసుకోండి. ఎందుకంటే మిక్సీ చేసేటప్పుడు పెద్దవి కొంచెం లేట్ గా గ్రైండ్ అవుతాయి కాబట్టి.
మనం స్టోర్ చేసుకొని ఉంచుతాం కాబట్టి మిక్సర్ జార్ కి కానీ క్యాప్ కి కానీ వాటర్ ఉండకుండా చూసుకోండి. వాటర్ ఉంటే అది తొందరగా పైన బ్యాక్టీరియా వచ్చేస్తుంది. సో ఇప్పుడు దీన్ని మంచిగా గ్రైండ్ చేసుకొని తీసుకుందాం. ఇలా పొడిగా గ్రైండ్ అవ్వాలి. మిక్చర్ బాగా మెత్తగా రాకూడదు, అలా అని పెద్ద పెద్ద పీసెస్ కూడా ఉండకూడదు. మీకు ఒకవేళ సరిగా గ్రైండ్ అవ్వలేదు, పీసెస్ పెద్దవి ఇంకా మిగిలిపోయినాయి అనిపిస్తే ఫస్ట్ మంచిగా గ్రైండ్ అయిన పొడిని ప్లేట్లో వేసేసుకొని గ్రైండ్ కానీ ఉంటే మళ్ళీ ఇంకోసారి మిక్సీ చేసి తీసుకోండి. చూసారా, నెక్స్ట్ టైం మనం మిక్సీ చేసేటప్పటికి ఎంత మెత్తగా అయిపోయిందో. అందుకే ఫస్ట్ కొంచెం పొడిగా ఉన్నది నేను తీసి పక్కన పెట్టాను. ఇప్పుడు మన ఖర్జూర్ అండ్ కిస్మిస్ ని కూడా ఇదే మిక్సీలో వేసి ఇలా చూపిస్తున్నట్టు మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి. ఇప్పుడు ఈ ఖర్జూర్ ముద్దని ఈ డ్రై ఫ్రూట్ పొడిలో యాడ్ చేసుకొని పొడి అంతా మంచిగా ఈ ముద్దకి కలిసేలాగా కలుపుకోండి. నేను చూపిస్తున్నట్టు ఖర్జూర్ ముద్దని సపరేట్ చేసుకుంటూ పొడి దాంట్లో మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి. అప్పుడే ఈ పొడి ఖర్జూర్ ముద్దకి మంచిగా కలిసిపోయి మొత్తం ఒక ముద్దలాగా అవుతుంది. సో మనకు ఈజీగా లడ్డు చేయొచ్చు. ఇప్పుడు ఏదైనా బాక్స్ ఆర్ గ్లాస్ జార్ లో టిష్యూ ఆర్ ఏదైనా క్లాత్ అయినా సరే వేసుకొని రెడీ చేసుకోండి. క్యాలరీస్ ఉంటాయి కాబట్టి నేను నా వెయిట్ లాస్ కి ఓకే ఉండేలా చిన్న చిన్న లడ్డూస్ చేసుకుంటున్నా. మీరు మన మోతిచూర్ లడ్డు సైజులో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు ఎంత సైజ్ కావాలంటే అంత సైజ్ లడ్డు లాగా చేసుకోండి. సో ఇలా లడ్డు చేసుకొని పైన మీకు నచ్చిన డ్రై ఫ్రూట్ ని స్టఫ్ చేసి పక్కన పెట్టుకోండి. నేను ఇక్కడ పంకిన్ అండ్ కిస్మిస్ మాత్రం యూజ్ చేస్తున్నా. క్యాష్యూ లాంటివి పెడితే నా లడ్డు విరిగిపోతుంది, బికాస్ చిన్న సైజ్ లో చేస్తున్నా కాబట్టి. మీరు పెద్దగా చేసుకుంటే క్యాష్యూస్ కూడా పెట్టుకోవచ్చు, లేదంటే ప్లెయిన్ గా కూడా చేసుకోవచ్చు. నేను కొన్ని ప్లెయిన్ గా చేశాను, కొన్ని డ్రై ఫ్రూట్ స్టఫ్ చేసి చేశాను. మీరు ఎన్ని లడ్డూలు కావాలంటే అన్ని లడ్డూలు చేసుకొని పక్కన పెట్టుకోండి. నేను చెప్పిన క్వాంటిటీ అండ్ సైజ్ లో చేస్తే మీకు కరెక్ట్ గా 45 నుంచి 50 లడ్డు వరకు వస్తాయి. పెద్దగా చేస్తే 30 అయితే పక్కా వస్తాయి. ఎక్స్ట్రా టిప్ ఏంటంటే వెయిట్ లాస్ లో ఉన్న వాళ్ళు కొన్ని లడ్డూస్ పెద్దగా చేసుకోండి, కొన్ని చిన్నగా చేసుకోండి. సో మీరు ఎక్కువ క్యాలరీస్ తిన్న రోజు చిన్న లడ్డు తినొచ్చు, తక్కువ క్యాలరీస్ తిన్న రోజు కొంచెం పెద్ద లడ్డు కూడా హ్యాపీగా తినొచ్చు. సో ఇదండి మన 30 days కి కావాల్సిన హెల్దీ లడ్డు రెసిపీ. నా ఎక్స్పీరియన్స్ తో నాకు తెలిసినంత వరకు క్లారిటీగా చెప్పాను. మీకు నా టిప్స్ అండ్ ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేయండి. సో ఇది మీలాగా హెయిర్ ఫాల్ ఆర్ ఏదైనా ఇష్యూ ఉన్న వాళ్ళకు రీచ్ అవుతుంది. అండ్ ఇలాంటి ఈజీ హెల్దీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.